దిగుమతుల నుంచి ఎగుమతులు, ఆంక్షల నుంచి ఆకాంక్షలు, బెదిరింపుల నుంచి స్నేహహస్తాలు, సాధింపుల నుంచి సాధికారతలు ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ పరిపాలనా కాలంలో రక్షణాపరంగా, ద్వైపాక్షిక వాణిజ్యపరంగా, ఒప్పందాల పరంగా భారతదేశం సాధించింది చాలా ఉంది. అందువల్ల నేడు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చైనా, అమెరికా భారత ప్రగతిని చూసి కళ్ళు కుట్టుకుంటున్నాయి. రక్షణ పరంగా భారతదేశం స్వయం సమృద్ధిని సాధించింది. ఇక్కడితోనే ఆగలేదు. రక్షణ పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. మన దేశం ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1.78 లక్షల కోట్ల ఆల్ టైమ్ హై రికార్డు ఆర్డర్లను దక్కించుకుందంటే మామూలు విషయం కాదు. అమెరికా, చైనా వల్ల కానిది కూడా భారత్ చేసి చూపింది. సరిగ్గా గత ఏడాది ఈ ఆర్డర్లు కేవలం 23,622 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు ఎగుమతుల వృద్ధి విలువ 38,424 కోట్లకు చేరుకుంది. మన దేశం రక్షణ పరంగా తయారు చేస్తున్న మిసైల్స్లో బ్రహ్మోస్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించినప్పుడు ఆ దేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనికంటే ముందు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు బ్రహ్మోస్ మిసైల్స్ కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందాలకు తెచ్చుకున్నాయి. మన దేశ రక్షణ పరికరాలకు అంతర్జాతీయ విపరీతంగా గిరాకీ ఉంది. అందువల్లే మన ఎగుమతుల విలువ $200 మిలియన్ నుంచి $630 మిలియన్ పెరిగింది. ఈ డిఫెన్స్ ఒప్పందాల్లో బ్యాటరీలు, తీర ప్రాంతాన్ని సంరక్షించే వ్యవస్థలు, శిక్షణ కూడా ఓ భాగంగా ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్తో పాటు భారత్ తయారు చేసిన పినాకా అనే రాకెట్ వ్యవస్థ కూడా అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఆర్మేనియా అనే దేశం 2,000 కోట్ల విలువైన పినాకా రాకెట్ లాంచర్ బ్యాటరీల కోసం ఒప్పందం చేసుకుంది. ఇటీవల వీటి మొదటి విడత సరఫరాను రక్షణ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మరిన్ని రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.